గ్రేస్ మనోరంజని పాస్టర్మ గారు వాక్య సందేశాన్ని అందజేయడానికి సిద్ధపడి ఉన్నారు. సమయాన్ని అమ్మగారికి ఇద్దాము. అమ్మగారు వందనాలండి. వందనాలమ్మా. 6:10 వరకు 6:10 వరకు మీకు సమయం ఉంటుంది. వాక్య సందేశాన్ని అందజేయవలసిందిగా ప్రేమపూర్వక ఆహ్వానము. ప్రభు ప్రశస్తమైన నామానికి వేలాది వేల స్తుతులు స్తోత్రాలు చెల్లిద్దాము. మనల్ని సజీవ లెక్కలో చేర్చి ఆయన పరిశుద్ధ సన్నిధి సహవాసంలోనికి నడిపించిన మన దేవదేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించువారమై ఉన్నాము. చేరువచ్చిన మీ అందరికి కూడా ప్రభు పేరట శుభాభివందనాలు. మరి ఈ శ్రేష్టమైన సమయము దేవుని పరిశుద్ధాత్మ శక్తితో జీవంతో నింపబడి నడిపించబడినటువంటి వారంగా ప్రభు ఇచ్చు ఆదేశాలు సందేశము ప్రభు మనతో మాట్లాడనే ఉన్న ప్రతి మాట ఎంతో ధన్యకరమైంటుండగా ఆయన సన్నిధిలో మనల్ని మనం అప్పగించుకుందాము. మన హృదయాలు ఆయన వైపు లేవనెత్తుకుందాము. We can take the horse to the waters, but we cannot make it drink. అవును, అది ప్రభు వలన జరగవలసినటువంటి కార్యము. ప్రభువుకు మనకు కలిగినటువంటి సంపూర్ణమైన అనుబంధము, శ్రేష్టమైనటువంటి సహవాసము మనల్ని అనేక ఆశీర్వాదాలు పొందటానికి ఒక మార్గమై ఉంటున్నది. ప్రభు నామానికి స్తోత్రం కలుగును గాక. ఈ సమయంలో మరి ధ్యానాంశంగా 126వ కీర్తన 5, 6 వచనాలు చదువుకుందాము. 5, 6, 7 వచనాలు చదువుకుందాము. 126వ కీర్తన దావీదు రాసిన కీర్తనలలో 126, 5, 6, 7. 7 లేదమ్మా. కన్నీళ్లు విడిచి విత్తువారు సంతోషగానంతో పంట కోసెదరు. పిడికెడు విత్తనములు చేత పట్టుకొని ఏడ్చుచూ పోవు విత్తువాడు సంతోషగానము చేయుచు పనలు మోసుకొని వచ్చును. ఆమేన్. ఒక దుఃఖ దినము, ఒక కష్టము, ఒక ప్రయాస, ఇది మానవునికి మరి ఎంతో నిరుత్సాహాన్ని కలుగజేసేటటువంటి విషయాలు. సంతోషము, సమాధానము ప్రభువు నుండి వచ్చినది అయింటుండగా ఈ కష్టము, నష్టము, సుఖములో ప్రభు సన్నిధిని ఆశించిన వారంగా మరి ప్రభువును మనం హత్తుకున్న వారంగా జీవితాలలో ముందుకు సాగితే గొప్ప దీవెనకరమైనటువంటి జీవితం మనకు ప్రభు ఇస్తాడన్నటువంటి పరిశుద్ధ సత్యం, ఖచ్చితమైనటువంటి సత్యము ఇక్కడ మనము చూస్తున్నటువంటి కీర్తనలు 126వ కీర్తనలు మరి శ్రేష్టమైనటువంటి పరస్పర విరుద్ధమైనటువంటి విషయాలు మనం చూస్తుంటున్నాము. కన్నీళ్ళు, సంతోషగానము, విత్తటము, కోయటము, పిడికెడు విత్తనాలు, సమృద్ధి అయిన ధాన్యము, ఇలాగా మరి ఒక వ్యతిరేకత అన్నటువంటి విషయంగా ప్రభు సంపూర్ణంగా దానికి మనకు ఒక సొల్యూషన్, సంపూర్ణంగా దానికి ఒక మరి విడుదల, విమోచన అన్నది ఖచ్చితంగా కలుగచేస్తాడు. ఎప్పుడు దానికి ఒక సోర్స్ అదేంటంటే కన్నీళ్ళు మనిషిని కరగచేస్తాయి. కన్నీళ్ళు హృదయంలో ఉన్న దుఃఖాన్ని తేలిక చేస్తాయి. కొద్దిసేపు ఏడవటం ద్వారా మరి హృదయం తేలికపడేటటువంటి అనుభవాలు మనకు చాలా ఖచ్చితంగా ఉంటాయి మనకు. ఇక్కడ మనం చూస్తున్నటువంటి 126వ కీర్తనలో ఒక సంతోషకరమైనటువంటి సన్నిధి మరి కీర్తనాకారుడు తెలియచేస్తూ ఆ సంతోషము, ఆనందం ఎంతగా ఉంది అంటే మొదటి వచనాలలో మనం చూస్తుంటున్నాము. ఆ సంతోషము, ఆనందం ఎంతగా ఉన్నదంటే వాటి నోటి నిండా నవ్వు ఉంది. హృదయపూర్వకంగా నవ్వటం అన్నది, ఆర్టిఫిషియల్గా నవ్వటం అన్నది చాలా తేడా కనిపిస్తుంది మనకు. హృదయపూర్వకంగా సంతోషంతో, ఆనందంతో నవ్వినటువంటి పరిస్థితి ఇక్కడ
మరి కీర్తనకారుడు చూపిస్తుంటున్నాడు. అది కూడా ఎలా అంటే మోస్ట్ అన్ఎక్స్పెక్టెడ్, ఊహించండి. వారు అటువంటి స్థితిలో నుండి బయటపడతామన్నటువంటి ఎటువంటి అవకాశం లేనటువంటి పరిస్థితులలో ప్రభు ఉగ్రతకు, కోపానికి మరి లోనైనటువంటి ఇశ్రాయేలు జనాంగము విడుదల కలిగినటువంటి సందర్భంగా చెరలో నుండి రప్పించినప్పుడు, ఒక బానిసత్వము నుండి రప్పించినప్పుడు బబులోను రాజు కిందే వారి జీవితాలు దుర్భరంగా ఉంటుండగా, కన్నీటిమయంగా ఉంటుండగా, అటువంటి సందర్భంలో ప్రభు వారిని విడుదల కలిగచేసి విమోచించి తిరిగి వారి స్వదేశానికి రప్పించినప్పటి అనుభవాన్ని ఈ కీర్తనకారుడు మనతో పంచుకుంటుంటున్నాడు. మరి ఈ సందర్భంగా ఆ సంతోషాన్ని, ఆ ఆనందాన్ని సంపూర్ణంగా అనుభవించగలిగిన స్థితిలోకి అందరూ రావాలన్నటువంటి తాత్పర్యము, అందరూ రావాలన్నటువంటి కోరిక, అభిలాష, ఇది చాలా తక్కువ ఉండేటటువంటి స్వభావం. ఇది స్వార్థంతోనే మనిషి జీవిస్తూ ఉంటాడు. నిస్వార్థంగా జీవించడం చాలా కష్టతరమైనటువంటి పని. కానీ ఇక్కడ ఆత్మీయ సంబంధంగా దేవుని యొక్క పరిశుద్ధ సన్నిధి, పరిశుద్ధ సహవాసంలోనికి అనేకులు నడిపించబడటం అన్నది చాలా నిస్వార్థంతో కూడినటువంటి పరిశుద్ధ సేవ అంటున్నది. ఎంతసేపు మన ఆలోచనలు, మన తలంపులు, మనము మన భార్య, బిడ్డలు, మన భర్త, మన బిడ్డలు, మన తల్లిదండ్రులు, సహోదరులు, ఇలాంటి ఆలోచనలతోనే ఉంటాం. కానీ సంపూర్ణంగా దేవునికి కలిగినటువంటి మనస్సు మనం కలిగి ఉండటము చాలా ఇబ్బందికరము. అంతలా ప్రేమించేటటువంటి హృదయం ఒక్క ప్రభుకు మాత్రమే ఉంది. కానీ ఇక్కడ వాక్యం ద్వారా మనం ఈరోజు హెచ్చరింపబడుతున్నటువంటి విషయం ఏంటంటే, అంతలా ప్రేమించే హృదయం మనకు కావాలి అన్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కీర్తనలో ప్రభు మనకు బయలుపరుస్తున్నటువంటి భావం ఏమిటంటే, సంపూర్ణంగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక ఉన్నత స్థితి, ఒక శ్రేయస్సు కోరినటువంటి ప్రభు, మనల్ని ప్రేమించినటువంటి ప్రభు, మనల్ని నడిపించినటువంటి స్థితిని బట్టి సంతోషంగా స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఈ గొప్ప కార్యములు చేసిన ప్రభువును, ఆ క్రియను లేకపోతే ఆ మేలును అనేకులతో పంచుకుంటూ ప్రభు సన్నిధానం అనుభవిస్తామన్నటువంటి సంపూర్ణమైనటువంటి మనస్సును మనకి ఇక్కడ తెలియజేయబడుతూ, మరి ఇంకొక ఆశ లేకపోతే ఒక కోరిక, సంపూర్ణంగా నిస్వార్థంతో కూడిన కోరిక, అభిలాష మరి ఇక్కడ వ్యక్తపరుస్తున్నటువంటి విషయంగా మనం చూస్తుంటున్నాము. అదేంటంటే ఒక విన్నపము, ఒక ప్రార్థన. మనము చెరలో నుండి లేకపోతే బానిసత్వం నుండి మరి మానవునికి మరి ముఖ్యంగా కావాల్సినటువంటి ఈ విడుదల, విమోచన అన్నది ఈ పాపము నుండి విడుదల. ఆ పాపం అనేది ఎలా ఉంటుందంటే ఒక చెరలో ఉన్నట్లు, ఒక బంధింపబడినట్లు, సంఖ్యలతో బంధింపబడినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఒక సత్యం అది. అటువంటి భావన, అటువంటి స్థితిలో నుండి వెలుపలికి రప్పించబడినప్పుడు కలిగే ఆ సంతోషము అందరికీ కావాలని కోరుకోవటంలో చాలా విశిష్టత ఉంది. ఆ హృదయం అన్నది చాలా విశాలమైన హృదయం కావాల్సినటువంటి అవసరత ఉన్నది. అటువంటి స్థితిలోనికి నడిపించబడినప్పుడే అదే నిజమైన దేవునిలో మనం ఉన్నట్లు, మనం దేవుని చేత నడిపించబడినట్లు, దేవుని పోలికలో ఉన్నట్లు మరి స్పష్టంగా స్పష్టీకరించబడేటటువంటి విషయం అంటున్నది. ఇక్కడ చేస్తున్నటువంటి ప్రార్థన ఏంటంటే, ఈ కీర్తనాకారుడు చేస్తున్నటువంటి ప్రార్థన 4వ అధ్యాయం 4వ వచనంలో చూస్తే, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా యెహోవా చెరపట్టిన మావారిని రప్పించుము. ఒక ప్రవాహంగా వారంతా గుంపులుగా ప్రభువు చేత విమోచింపబడి విడుదల నొందబడి ఈ బానిసత్వము, ఈ దాస్యం అన్నది స్వతంత్రంగా జీవించేటటువంటి ఒక అవకాశము ఫిజికల్గా మనకు కనిపిస్తుంటున్నటువంటి విషయం అయినప్పటికీ ప్రభు వలన పొందేటటువంటి ఆ సంపూర్ణ స్వేచ్ఛ, స్వతంత్రము, ఆనందము, సంతోషం అన్నది అందరికీ కలగాలన్నటువంటి ఆ కోరిక, ఆ ఇచ్చ, అందు నిమిత్తం చేస్తున్నటువంటి ప్రార్థన మనకు కనిపిస్తూ ఉంది. ఇది స్వల్పకాలానికి సంబంధించినది కాదు.
సంపూర్ణంగా మరి భూమి మీద ఉన్నంత కాలం శాశ్వతమైనటువంటి విడుదల విమోచన కలగాలన్నటువంటి ఆకాంక్ష ఇది. ఒక పరిపూర్ణమైనటువంటి జీవితానికి ఇది ఒక సూచన, ఒక నాంది అంటున్నది. ఉద్దేశం మనము స్పష్టంగా మనకు తెలియజేయబడాలంటే యెషయా గ్రంథము 2వ అధ్యాయంలోకి వెళ్దామండి. యెషయా గ్రంథము 2వ అధ్యాయంలో ఇక్కడ కనపరుస్తున్నటువంటి విషయము అంతే 2వ వచనం నుండి చూస్తే, అంతే దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరము స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. అంత్య దినములలో ఒక పరిపూర్ణత, ఒక ముగింపు అన్నది వచ్చినప్పుడు ఒక సంపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానం ఎవరికి కలుగుతుంది? దేవునికి మాత్రమే కలుగుతుంది. ఆయన నిల్చున్న స్థలము పరిశుద్ధము, ఆయన ఉన్నటువంటి ఆ పర్వతము పరిశుద్ధము. ఆ పరిశుద్ధ పర్వతం మీద దేవుని యొక్క పరిశుద్ధ మందిరము స్థిరపరచబడాలి, కొండల కంటే ఎత్తుగా చేయబడాలి. అంటే అన్నిటికంటే శ్రేష్టమైనటువంటి ఉన్నతమైనటువంటి స్థానము దేవునికి కలగాలి అన్నది ఎప్పుడు కలుగుతుంది? అది ఏ సందర్భంగా ఆ ఉన్నత స్థితిని, ఔన్నత్యాన్ని ప్రభు మన ద్వారా పొందుతాడు అన్నప్పుడు ఇక్కడ కనబరచబడుతున్న సత్యం ఏంటంటే, ఎప్పుడైతే ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వస్తారో, మనమే కాదు ఇతరులు కూడా, దేవుని ఎరగని వారు కూడా, దేవుడు అంటే తెలియని వారు, దేవుడు అంటే నమ్మని వారు, ప్రభు యొక్క ఔన్నత్యం గుర్తించలేని అటువంటి వారంతా కూడా, అన్ని జనులు అని పిలుపబడే వారంతా కూడా మరి ప్రవాహంగా రావాలన్నటువంటి ప్రార్థన, లేకపోతే ఒక అభిలాష, ఒక కోరిక అన్నది ఆ కాలమున సీయోనులో ఉండి ఉపదేశము యెరూషలేము నుండి యెహోవాకు బయలువెళ్ళును. జనములు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళ్దాం రండి. ఆయన తన మార్గముల విషయం మనము బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతామని చెప్పుకుంటారు. ఆ దినం రావాలి అందరికీ కూడా. అటువంటి ఒక సంతోషకరమైన దినము, ప్రభువును స్తుతించి సంపూర్ణంగా ఆరాధించేటటువంటి ఆ పరిశుద్ధ పర్వతం మీద గుంపులుగా మరి జనాలు కూడి దేవుని సన్నుతించి ఆరాధించాలి, మహిమపరచాలి. ఆ రోజు రావాలి అన్నది ఒక ప్రార్థన ఉంటున్నది. ఇక్కడ మనం చూస్తున్నటువంటి ప్రార్థన, మరి యెహోవా చెరపట్టబడిన మా వారిని రప్పించుము, దక్షిణ దేశంలో ప్రవాహములు పారునట్లుగా మరి జనాలు దేవుని సన్నిధికి రావాలి. ప్రభువా, అదే ఆ ప్రార్థన అంగీకరించు. ఈ సంతోషము, ఈ సమాధానము, ఈ శ్రేయస్సు, ఈ ఉన్నత స్థితి, మీతో కలిగిన ఈ అనుబంధము, ఈ అనుసంధానము నాకొక్కనికే కాదు ప్రభువా, జనములందరికీ రావాలి. అందువలన ప్రభు మహిమపరచబడాలి, ప్రభు స్తుతించబడాలి, ప్రభు సంతించబడాలి. ప్రభువు కలిగినటువంటి గొప్ప ఔన్నత్యమైన స్థితి ఏంటంటే, మనుషులకు రావాలంటే చాలా కష్టమైనటువంటి పరిస్థితి. ప్రభువు నేను లోకాన్ని ప్రేమించాను అంటున్నాడు. మనము కొంతమందిని ప్రేమించటానికే చాలా ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి, కానీ ప్రభు లోకాన్ని ప్రేమించేటటువంటి పరిస్థితి. అందుకే మరి మనకు యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనంలో రాయబడినట్లు, మరి దేవుడి లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాబట్టి ఆయన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాడిని విశ్వాసించి ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాను. లోక శ్రేయస్సు కోరుకు లోకంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ నిత్య జీవం పొందినట్లుగా ప్రభు తన కుమారుని పంపించినటువంటి ఆ వాస్తవికత మనకి ఇక్కడ బయలుపరచబడతా ఉంది. ఆ సత్యం, ఆ పరిశుద్ధ సత్యము మనం ఎరిగిన వారమే కాకుండా అనేకులు ఎరగాలి, ఆ నిత్య జీవము పొందాలి, ఆ ప్రేమను పొందాలి. దేవునికి కలిగిన ఆ మనసు అందరూ ఆ ప్రభువును అంగీకరించిన ప్రతి ఒక్కరు కూడా తన నిమిత్తము కాకుండా ఇతరుల నిమిత్తం ప్రార్థించేవారుగా ఉండాలి. ఆ చెరలో నుండి, ఆ పాపపు దాస్యం నుండి, ఆ బుద్ధ నుండి, ఆ జగతగల దొంగ ఊపి నుండి అందరి పాదాలు విడిపింపబడి శ్రేష్టమైన క్రీస్తు అనే బండ మీద నిలుపబడాలి అన్నటువంటి దేవుని యొక్క
సంపూర్ణ నిశ్చయత, దాని నిమిత్తము మనకు కలిగినటువంటి భారము, మనకు కలిగినటువంటి వేదన, మనకు కలిగినటువంటి బరువు అన్నది చాలా అవసరమైనది అన్నటువంటి పరిశుద్ధ సత్యం ఇక్కడ ప్రభు ఉద్ఘాటిస్తున్నాడు. కీర్తన కాలం ద్వారా మనకు తెలియజేయబడుతున్నటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి సత్యం అన్నమాట. అందుకే ఆ నిత్య జీవం పొందాలంటే మరి నేనేం చేయాలి అని ధర్మశాస్త్రోపదేశకుడు ప్రభును ప్రశ్నించినప్పుడు ప్రభువు చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నీ పూర్ణ హృదయంతో, నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ బలంతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించడమే కాదు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించటము. ఎప్పుడైతే మనం పొరుగు వారిని ప్రేమించగలుగుతామో అది సంపూర్ణత. పొరుగువాడంటే మన ఉద్దేశంలో మన ఇరుగు పొరుగు, మన స్నేహితులు, మన బంధువులు, మన సహోద్యోగులు. మన పరిధి చాలా తక్కువ. ప్రభు యొక్క పరిధి లోకానికి సంబంధించింది అంటుండగా మన యొక్క పరిధి చాలా కుంచుకుపోయినటువంటి పరిస్థితి. కొందరిని మాత్రమే ప్రేమించగలుగుతాము, కొందరిని మాత్రమే మనము సంపూర్ణంగా ఆ స్థితిలో నడిపించబడతాము. కానీ ప్రభు అలా కాదని చెప్తుంటున్నాడు. ప్రభు చెప్తున్నటువంటి విషయం అయితే, నిన్ను వల్ల నీ పొరుగువాడిని. పొరుగువాడంటే ఎవరు? మన ఇరుగు పొరుగువాడేనా, మనతో సంబంధం ఉన్నవాడేనా కాదు అన్నది ప్రభు యొక్క స్పష్టత మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. ప్రభు స్పష్టంగా ఉపమానం ద్వారా ఆ ధర్మశాస్త్రోపదేశకునికి తెలియజేస్తున్నటువంటి అంశం ఏంటంటే, నిలువని నీ పొరుగువాడిని ప్రేమించడం అంటే, నీ పొరుగువాడు అన్నవాడు నీకు తెలిసిన వాడు కాకపోవచ్చు, నేను ఆ ముఖం ఎన్నడూ చూడిన వాడు కాకపోవచ్చు, పరిపూర్ణమైనటువంటి ఏ అనుబంధం లేనటువంటి వాడు కావచ్చు. అటువంటి వాడు కూడా నీకు పొరుగువాడే. ఇటువంటి పరిస్థితులలో సంపూర్ణంగా అవసరత ఏర్పడినప్పుడు, మనిషి యొక్క మనస్సు అనేది ఎప్పుడు తెలుస్తుందంటే అవసరతలో ఉపయోగింపబడినప్పుడే. అప్పుడు అటువంటి పరిస్థితుల్లో ముఖం చాటుకున్నవాడు ఎప్పుడు కూడా మన శ్రేయోభిలాషి కాబోడు. మనల్ని ప్రేమించినటువంటి నటించేవాడే అవుతాడు. కానీ నిస్వార్థంగా, నిష్కలంకంగా, సంపూర్ణంగా మన శ్రేయస్సు కోరినటువంటి వాడిగా, మనల్ని ప్రేమించేవారిగా మనం నిర్ధారించుకోలేము. అటువంటి పరిస్థితుల్లోనే మనకు ఒక నిర్ధారణ వస్తుంది, ఇతరులు మనల్ని ప్రేమిస్తుంటున్నారా. సంపూర్ణమైనటువంటి సన్నిహిత సంబంధం కలిగి ఉన్నటువంటి వారు కూడా సరైన సమయంలో, ఆపద సమయంలో, అవసరం సమయంలో ఆదుకోలేకపోతే అటువంటి వారిని గురించినటువంటి అభిప్రాయం మనకు కపటమైన ప్రేమ, వేషధారణ అన్నది మనం నిర్ధారించుకుంటున్నటువంటి విషయం. అది మనకు అనుభవపూర్వకంగా మనం అనేక సార్లు తెలుసుకున్నటువంటి వాస్తవికత కూడా ఉంటున్నది. కానీ ఇక్కడ ప్రభువు సంబంధించినటువంటి విషయం ఏంటంటే, తను ఏర్పరచుకున్న ఇశ్రాయేలు అగ్రత జనము, వారసత్వం కలిగినటువంటి ఇశ్రాయేల్ జనాంగానికి కొరకు మాత్రమే కాదు, ఒక ప్రాతిపదికగా వారిని ఏర్పరచుకొని వారి ద్వారా ప్రభు సంపూర్ణంగా లోకానికి రావాల్సినటువంటి ఒక పరిపూర్ణమైనటువంటి ఆ నిత్య జీవం అన్నటువంటి ఆ ప్రణాళిక ప్రభువు ఈ లోకంలోకి, తండ్రి తన కుమారుని లోకంలోకి పంపించడానికి కలిగినటువంటి ఆ ప్రణాళిక ఏంటంటే, ప్రతి ఒక్కరూ నిత్య జీవం పొందటానికి. ఆ నిత్య జీవం పొందాలంటే నేనేం చేయాలి అన్నప్పుడు ప్రభు కనపరుస్తున్నటువంటి విషయం ఏంటంటే, స్వయంగా యేసుక్రీస్తు ప్రభువుల వారే చెప్తున్నటువంటి విషయం ఏంటంటే, నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు. ఎవరు ముఖం తెలియనిటువంటి వారుగా ఇక్కడ ఈ చెరల నుండి రప్పించబడటము అన్నది ఈ ప్రస్తుతము మనం ధ్యానించే విషయం ఏంటుండగా, ఆ చెరలో ఉన్నటువంటి రప్పించటానికి ఎటువంటి స్థితిలో ఉన్నటువంటి హీనస్థితిలో, దీనస్థితిలో ఉన్నటువంటి, పడిపోయిన స్థితిలో ఉన్నటువంటి వారిని విడిపించటం అన్నది చాలా ప్రాధాన్యత కలిగిన విషయము. పైకి మాటలన్నది కాదు, నిజంగా క్రియారూపకంగా చూపించినప్పుడే నిజమైన ప్రేమ అన్నది ప్రభు ఈరోజు స్పష్టం చేయదలుచుకుంటున్నాడు. ఆ ఉపమానం ద్వారా, ఆ ధర్మశాస్త్రోపదేశకునితో మాట్లాడిన విధానం ద్వారా, ఎందుకంటే ఈ అంత్య దినములందు జరగబోయేటటువంటి ఈ పరిపూర్ణమైనటువంటి ప్రక్రియ అన్నది అది ప్రతి ఒక్కరి మీద ఆధారపడి ఉన్నది అన్నటువంటి దేవుని బిడ్డలుగా ఆయన సంతానంగా ప్రతి ఒక్కరి మీద ఆధారపడిన విషయము ఇది అన్నటువంటి చెరల నుండి రప్పించబడాలి.
విడుదల కావాలి, విమోచన కావాలి. సంపూర్ణంగా దేవుని స్తుతించి సన్నిధించి ఆయన సన్నిధిని గడపాలి. ఆయనను పరిపూర్ణంగా పూర్ణ మనసుతో ప్రేమించేవారు కావాలి, ఆరాధించేవారు కావాలి. అటువంటి స్థితిలోనికి నడిపించబడేవారు కావాలి. ఆ భారము, ఆ బరువు, ఆ వేదన అన్నది సంపూర్ణంగా మనిషికి కావాలి అన్నది ప్రభు ఉద్బోధించేటటువంటి విషయం ఏంటున్నది. యెరూషలేము నుండి యెరికోకు పట్టణం బయలుదేరినటువంటి పరిస్థితి మనము భూలోక సంబంధమైనది కాదది, పరలోక సంబంధమైనది. అది యెరూషలేము అనేది దేవుని పట్టణము, పరిశుద్ధ పట్టణము, రొట్టెల గృహం. అది దేవుని సన్నిధి సంపూర్ణంగా అనుభవించగలిగినటువంటి పరిశుద్ధ పట్టణం. అది ఎత్తైన ప్రదేశంలో ఉన్నటువంటి యెరూషలేము నుండి దిగువకు శపింపబడినటువంటి యెరికోకు ప్రయాణము, ఆత్మీయ స్థితిలో నుండి దిగజారేటటువంటి పరిస్థితి, పడద్రోయబడినటువంటి పరిస్థితి, పడిపోయినటువంటి పరిస్థితి, ఎన్నుకున్న మార్గం సరైనది కాదు. ఒక దేవుని సన్నిధి అనుభవించిన వారు పడిపోయిన స్థితిలోనికి రావటం అన్నది చాలా హృదయవిదారకమైనటువంటి విషయం. ఎప్పుడైతే దేవుని సన్నిధి కోల్పోతామో అప్పుడు ఖచ్చితంగా ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా మరి సంపూర్ణంగా అపవాది ఆధీనంలోనికి వెళ్ళిపోతాడు. అపవాది సంపూర్ణంగా దేవుని నుండి పొందిన అన్నిటిని దొంగిలిస్తుంది. ఇక్కడ రాయబడినటువంటి ఆ విషయంలో అతను మరి సంపూర్ణంగా కోల్పోయిన స్థితిలో పడి ఉండటం మనం చూస్తుంటున్నాము. కొరకొర ప్రాణము జీవించున్నవాడే కానీ మృతుడు. సైతాన్ పూర్తిగా ఆవేశించింది, సంపూర్ణంగా ఆధీనంలోకి తీసుకుంది. ఎక్కడా కూడా జీవం కనిపించటం లేదు. నిర్జీవ స్థితిలో ఇప్పుడు అప్పుడు అన్నట్లున్నాడు. అంటే పూర్తిగా చచ్చిపోయిన స్థితిలోనికి వచ్చినటువంటి అతని దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. అతనికి విడుదల కావాలి, విమోచన కావాలి, ఆ అపవాది నుండి తప్పింపబడాలి, తిరిగి దేవుని సన్నిధికి రావాలి, దేవుని మార్గంలోకి రావాలి, దేవుని సాహసంలోకి రావాలి. అప్పుడే ఆ చెర నుండి రప్పించబడినట్లు, అప్పుడే విడుదల విమోచన కలిగినట్లు ప్రభువు ఇక్కడ తెలియజేస్తున్నటువంటి విషయం. అట్టి స్థితిలో ఉన్నవాడు, దేవునితో సంబంధం ఉంది అంటున్నట్టు, సహవాసంలో ఉన్నామంటున్నటువంటి వారుగా అక్కడ లేవిని మరి యాజకుని కనపరిచాడు ప్రభు, ప్రవేశపెట్టాడు. అక్కడ వారి ద్వారా జరగటం లేదు ఆ కార్యము, నిజంగా వారి ద్వారా జరగాలి. ఆ విడుదల విమోచన వారి ద్వారా జరగాలి. కానీ వారు మొహం తప్పుకొని పోయినటువంటి పరిస్థితి ఇక్కడ కనిపిస్తున్నాడు. ప్రస్తుతము ప్రపంచంలో నెలకొన్నటువంటి పరిస్థితి అదే. అటువంటి స్థితిలో ఉన్నటువంటి వారిని విడుదల విమోచన కొరకు ఏమాత్రము ప్రయత్నం చేయదేం లేదు, మొహం తిప్పుకొని పోవటం జరుగుతుంది అన్నటువంటి వాస్తవికత ఆనాడే కాదు ఈనాడు కూడా మరి ప్రజలలో ప్రభు గమనిస్తున్నటువంటి విషయం, గుర్తిస్తున్నటువంటి విషయము. మరి ఒక సమరయుడు క్రీస్తుని గురించినటువంటి మాటలలో జనులు ఏమంటున్నారు? నువ్వు సమరయుడు, నువ్వు దయ్యం పట్టిన వాడు అంటున్నాడు. అటువంటి సమరయుడు ఒక దయ్యము పట్టిన వానిగా లెక్కింపబడినటువంటి ఆ వ్యక్తి ద్వారా ప్రభువు ఒక గొప్ప కార్యం జరిగిస్తుంటున్నాడు. ఆ వ్యక్తి సంపూర్ణంగా దేవుని పోలి నడుచుకుంటున్నాడు. ఆయనకు కావలసినటువంటి దేవుని నుండి కలగాల్సే ఒక గాయపడినటువంటి వ్యక్తి స్వస్థత సంపూర్ణంగా దేవుని నుండే కలుగుతుంది అన్నటువంటి వాస్తవికత అక్కడ తెలియచేయబట్టడానికి అక్కడ సమరయుని ప్రవేశపెట్టినట్లు మనం చూస్తుంటున్నాము. ఆ సమరయుడు అటువంటి నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి వానికి ఒక్కడే అతను తన వాహనం మీద ఎక్కించుకున్నాడు. అంతకుముందు తనకున్నటువంటి బహుశా తనకున్నటువంటి నీళ్లు, నూనె, ద్రాక్షారసము సంపూర్ణంగా వినియోగించుకున్నట్లు మనకు అర్థమవుతా ఉంది. చేయవలసిన ప్రయత్నం అంతా చేశాడు. తర్వాత తన వాహనం మీద ఎక్కించుకొని పూటకొల్ల ఇంటికి వెళ్ళాడు. ఆ పూటకొల్ల ఇంటికి అన్నది ఆ దేవుని నుండి కలగవలసినటువంటి స్వస్థతనే కాదు, సంపూర్ణమైనటువంటి ఆహారము. ఆయన మందిరము ఎల్లప్పుడూ కూడా ఆహారంతో నిండి ఉన్న మందిరం కావాలి. ప్రభు మలాకిలో మరి నా మందిరము ఆహారంతో నిండి ఉన్నట్లుగా మీ దశమ భాగాలు తీసుకొని రండి అంటాడు. దేవుని మందిరం ఎల్లప్పుడూ ఆయన ఆహారంతో నిండి ఉండాలి. సైతాన్ అపవాది సంబంధంగా కాదు. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఆలయమును పాడు చేసేవారిని, రూకలు మార్చేవారిని, మరి పావురాలు అమ్మేవారిని, వ్యాపారం చేసేవారిని,
ఉగ్రత కలిగినటువంటి, రోషం కలిగినటువంటి దేవుడుగా తరిమి కొట్టినటువంటి పరిస్థితి. అది దేవుని మందిరం, అది దేవుని ఆశీర్వాదాలతో కూడిన మందిరము, పరిపూర్ణమైన ఆహారం దొరకవలసినటువంటి మందిరము. ఇక్కడ ఆ సమరయుడు ఇతన్ని పూటకుళ్ళ ఇంటి వానికి నడిపించటానికి కారణము పరిపూర్ణంగా దేవుడిచ్చే ఆహారం చేత పోషింపబడటానికి, బలపడటానికి, సంపూర్ణంగా కోలుకోవటానికి. ఆ మందిర ఆవరణము, మందిరం అన్నది ఎప్పుడు కూడా మనిషిని ఒక ఉన్నత స్థితిలోకి నడిపించబడుతుంది. 40 ఏళ్ళ నుంచి మరి మేము దేవాలయం వెలుపట ఉన్నటువంటి వారికి కలిగినటువంటి స్వస్థత మందిరంలోనికి నడిపించింది. పేతురు యోహానులను చేయి పట్టుకొని వారి మందిరంలోనికి వారు నడిపించబడినట్లు మనము గుర్తిస్తుంటున్నాము, తెలియజేయబడతామండి లేఖనాలు. అలాగే మరి అటువంటి స్థితిలోనికి నడిపించబడటం అన్నది, అటువంటి స్థితిలో నడిపిస్తేనే అతడు నీకు పొరుగువాడవుతాడు, నువ్వు అతన్ని ప్రేమించిన వాడవుతావు అన్నటువంటి పరిశుద్ధ సత్యము ప్రభు ఇక్కడ తెలియచేస్తుంటున్నాడు. ఎవరిని ప్రేమించాలి? మనము పొరుగువాడిని ప్రేమించాలి. ఎవరి పొరుగువాడు? ప్రతి అవసరతలో ఉన్నవాడు, ఆత్మీయంగా పడిపోయినవాడు, కృంగినవాడు. వారిని లేవనెత్తే స్థితి దేవునికి మాత్రమే ఉంది. అతన్ని నడిపించే స్థితి మనకు ఉంది. మనము నడిపించాలి. మనము నడిపించినప్పుడు దేవుడు ఆ క్రియను జరిగిస్తాడు, ఆ గొప్ప కార్యాన్ని జరిగిస్తాడు, దైవ కార్యం జరిగిస్తుంది. అక్కడికి నడిపించబడాలి. ఆ చెరలో నుండి విడుదల కావటానికి, ఆ సంఖ్యలో నుండి ఊడిపడటానికి మరి ఏది కావాలి అంటే ప్రభు వాక్యం ద్వారా ఆ ప్రేమ అనేది కావాలి. దేవుడు లోకాన్ని ప్రేమించాడు. ఆ ప్రేమ అన్న తత్వము ప్రతి ఒక్కరిలో కావాలి. అప్పుడు మాత్రమే మరి ఆ ఉన్నత స్థితి, ఆ ప్రేమ అన్నది, ఆ ప్రణాళిక అన్నది, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ ప్రణాళిక అన్నది మన ద్వారా నెరవేర్చబడటానికి మనం ఒక సాధనాలుగా, ఒక అవయవాలుగా, ఒక నీతి సాధనాలుగా దేవుని చేత ఏర్పరచబడినప్పుడు సంపూర్ణంగా దానికి లోబడినటువంటి వారమై ఇటు అటు నడవక, ఇటునటు చూడక, కుంటికాలతో నడవక, పరిపూర్ణత కలిగినటువంటి వారిగా ప్రభు సన్నిధికి మనమే నడవటానికి కాదు, మనం సంపూర్ణంగా ఇతరులను నడిపించే స్థితికి రావాలి. అందుకని ఇక్కడ రాయబడినటువంటి విషయంగా మనం ఏం చూస్తున్నామంటే దానికి ఒక సొల్యూషన్ ఏం కావాలి అంటున్నాడంటే కన్నీళ్లతో ప్రార్థన కావాలి. కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానంతో పంట కోసేదారు. మనము ధ్యానిస్తున్నటువంటి విషయము కన్నీటితో విత్తేవారు కావాలి. విత్తటం అన్నది ఏంటి? విత్తు అన్నది ఏంటి? దేవుని యొక్క వాక్యము, దేవుని గురించినటువంటి విషయాలు సంపూర్ణంగా ప్రకటించబడటము. అది ఖచ్చితంగా మన మీద దేవుడు మోపబడినటువంటి భారము. ఆ భారాన్ని, ఆ బాధ్యతను మనము సంపూర్ణంగా గ్రహించగలిగినటువంటి వారమైతే ఖచ్చితంగా ఎటువంటి ప్రార్థన వస్తుందంటే కన్నీటి ప్రార్థన వస్తుంది. ఆ కన్నీటి ప్రార్థన అన్నది మరి దేవుని యొక్క కార్యాన్ని జరుగుతుంది. ఏడవటం అన్నది మన కోసమే ఏడుస్తాము, మన బిడ్డల కోసమే ఏడుస్తాము, మన అవసరం కోసమే ఏడుస్తాము, మన అనారోగ్యంతో ఏడుస్తాము, కన్నీరు విడుస్తూ ప్రార్థిస్తాము, ఖచ్చితంగా చేస్తాం. అది కానీ ప్రభు ఉద్దేశం ఇక్కడ అది కాదు. నిన్ను వలె పొరుగువాడిని ప్రేమించడం అంటే ఇతరులను గురించినటువంటి కన్నీళ్లు మనకు కావాలి, ఇతరుని గురించినటువంటి భారం కావాలి, ఇతరుని గురించేటటువంటి వేదన కావాలి. ఆ స్థితిలోనికి అందరినీ నడిపించడానికి ప్రభు యొక్క హస్తము మన హస్తాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. ఆయన చేత నడిపించబడినటువంటి మాత్రమే సాధ్యమవుతుంది. కన్నీళ్లతో విత్తటం ఏంటి? ఒక విత్తనము మనం నేలలో నాటబడినప్పుడు ఆ విత్తనము సంపూర్ణంగా మొలకెత్తబడటానికి ఖచ్చితంగా నీళ్లు కావాలి. ఆ నీరు లేనిది, వర్షము లేనిది, తడపబడనిది, ఎండిన నేలలో ఎప్పుడు కూడా విత్తనము మొలకెత్తలేదు. ఎంత కాలమైనటువంటి కూడా ఆ భూమిలో భద్రంగా దాచబడుతుందే తప్ప, లేకపోతే ఉల్లి కృషించిపోయేటటువంటి విషయమే జరుగుతుంది తప్ప అది మొలకెత్తే అవకాశమే లేదు. ఆ మొలకెత్తడానికి నీరు కావాలి. అది
ఎదిగి మొక్కగా ఎదిగి ఫలించి ఫలాలు అందించటానికి ఖచ్చితంగా నీరు కావాలి. ఆ నీరు ఏది కావాలి అంటున్నాడంటే దేవుని యొక్క వాక్యం విత్తబడినప్పుడు ఆ విత్తబడిన వాక్యము మొక్కగా ఎదిగి భూమి మీద ఫలించి ఫలాలు సమృద్ధిగా ఇవ్వాలి అంటే ఖచ్చితంగా అది కన్నీటి ప్రార్థన అయి ఉండాలి. ఆ కన్నీటితో తడపబడాలి. ఆ విత్తనము దేవుని యొక్క వాక్యం అన్నది ఆ పరిపూర్ణమైనటువంటి భారంతో కూడినటువంటి ప్రార్థన అన్నది మరి కావాలి అక్కడని ఇక్కడ మనకు కీర్తనకారుని ద్వారా ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. ఆ భారం లేనిది విమోచన విడుదల కలగదు. ఆ చెరలో ఉన్న వారిని వెలుపలికి రప్పించలేము అన్నటువంటి వాస్తవికత మనకి ఇక్కడ తెలియచేయబడతా ఉంది. అందుకే కీర్తనకారుడు సంపూర్ణంగా ఆ భావన గ్రహించినటువంటి విత్తువాని విత్తనం భావన గ్రహించినటువంటి కీర్తనకారుడు తన అనుభవాన్ని మనతో పంచుకుంటున్నాడు. దాని యొక్క వాస్తవికత మనకు తెలియచేస్తున్నాడు. ఆ కన్నీళ్లతో విత్తటం అంటే ఏంటి, ఏం జరుగుతుంది? పరిపూర్ణమైనటువంటి ప్రేమ వెలువడుతుంది అక్కడ. ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ అన్నది ఆ నిర్జీవ స్థితిలో ఉన్నటువంటి వారిని, చచ్చిన స్థితిలో ఉన్నటువంటి వారిని ఆ పరిపూర్ణమైనటువంటి ప్రేమ దేవుని వాక్యం ద్వారా మాత్రమే దొరుకుతుంది. ఆ దేవుని దగ్గరికి నడిపించబడటం ద్వారా దొరుకుతుంది. అప్పుడే అవతలి వ్యక్తి కూడా జీవ స్థితిలోనికి నడపబడతాడు. నా జనులు 2 నేరాలు చేసి ఉంటున్నారు. ఆ 2 నేరాలలో ఒకటి జీవజల ఊటనైనా నన్ను విడిచింటున్నారు ఒక నేరం అయితే, మరి సంపూర్ణంగా నీరు నిల్వని తొట్లను, బద్దలై నీరు నిల్వని తొట్లను తొలిపించుకొని ఉంటున్నారు. వేస్ట్ అయిపోతున్నాయి. నీరు కారిపోతా ఉంది. అది ఉపయోగపడటం లేదు. ఒక జీవాన్ని కలగచేయటం లేదు. ఎండిన నేలలో ఉన్న విత్తనాలకు కావలసినటువంటి పునర్జీవము కలగవలసినటువంటి ఆ తేమ దొరకటం లేదు. ఒక విత్తనం దొరకాలని పునరుజ్జీవింపబడాలంటే అది సంపూర్ణంగా తన ఆకారాన్ని కోల్పోవాలి, అది చచ్చిపోవాలి పూర్తిగా. ఆ చచ్చిపోయిన స్థితి అనేది ఎప్పుడు వస్తుందంటే ఈ లోక సంబంధమైనటువంటి జీవితం గురించిన చచ్చిపోవటం అన్నది మరి కన్నీటి ప్రార్థన అయి ఉండాలి అన్నాడు. అందుకే కీర్తనకారుడు చక్కటి పాట రాసింటున్నాడు. కన్నీళ్లతో వితేడువారందంబుతో నిన్నాడుగుయుదురని వాగ్దత్తంబుతో మన్నాన కోరు భక్తులార నిండు మైత్రితో మానవా ప్రేమతో. ఇది ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ కన్నీళ్ళతో విత్తటం అన్నది ఒక ఆనందమైనటువంటి సంపూర్ణమైనటువంటి మానవ ప్రేమను సూచించే కార్యము ఎప్పుడు ప్రస్ఫుటం అవుతుంది, ఎప్పుడు ప్రకటింపబడుతుంది? సతించుడి మనుష్య జాతికి సునామము, సతించుడి అవశ్యమే సుప్రేమ సారము, నాదులు విశేష రక్షణ సునాదము వీణు పర్యంతము. నీకన్నిటి ప్రార్థన ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలి? ఆ ప్రేమ సారము జనాదులంతా కూడా ఆ రక్షణ సునాదము ద్వారా మరి ప్రకటించబడటం ద్వారా, ఆ సంతోష గానం చేయటం ద్వారా అంతవరకు నీవు ఆ కన్నీటి ప్రార్థన మనది ఉండాలి అంటున్నాడు ప్రభు. అంతవరకు చాటించాలి అంటున్నాడు. దేవుని యొక్క ప్రేమను చాటించాలంటాడు. ప్రేమానుసారాన్ని చాటించాలి. అది యేసు ప్రేమానుసారము, మనిషి ప్రేమానుసారం కాదు. మనిషి ప్రేమ చాలా అశాశ్వతమైనది. శాశ్వతమైన ప్రేమకున్న లక్షణాలన్నీ కూడా కొరింథీ పత్రికలో వివరించబడ్డాయి. అది శాశ్వతమైన ప్రేమ. ఆ ప్రేమ యేసు ప్రభువుకు మాత్రమే కలిగి ఉంటున్నాడు. ఆ యేసు ప్రభు కలిగినటువంటి ఆ ప్రేమానుసారము మనము కలిగినప్పుడు మాత్రమే యేసును పోలి నచ్చిన వారం అవుతాం. కానీ స్వార్థం కోసము, మన అవసరాల కోసము ఇతరుల ఎడల నటించే ప్రేమ ప్రభు ఎప్పుడు కూడా కోరడు. మనం వేషధారలో మొత్తం దేవుని సన్నిధిలో మనము ప్రభు చూడటం లేదు అనుకుంటాం, కానీ ప్రభు ఖచ్చితంగా చూస్తున్నాడు. మన అంతరం తెలుస్తున్నాడు. అంతరంగా నేర్చుకున్న వాడు
మనల్ని పరిశీలించేవాడు, పరిశోధించేవాడు. మనం ఏ హృదయంతో ప్రభువుని స్తుతిస్తుంటున్నాము, ఏ హృదయంతో ఆరాధిస్తుంటున్నాము, ఏ స్వార్థంతో కూడినటువంటి ప్రార్థన, అది నిస్వార్థంతో కూడిన ప్రార్థన అయితే ఈ చెరలోనున్న వారిని వెలుపలికి రప్పించటానికి ప్రభు ఎదుట కుమ్మరించేటటువంటి ప్రార్థన. అది ఆ కన్నీళ్ళు అన్నది ఆ వాక్యం అనే విత్తనాన్ని మరికి మొలవ చేస్తుంది, విస్తారంగా ఎదగ చేస్తుంది, ఫలింప చేస్తుంది. ఆ ఫలించటం అన్నది ప్రభు కోరుతుంటున్నాడు. అదే ఇక్కడ వాక్యంలో రాయబడినటువంటి విషయంగా కన్నీళ్లు విడిచేవాడు సంతోషగానంతో పంట కోస్తాడు. ఒక విత్తనమే నువ్వు విత్తబోయేది, నేను విత్తబోయేది ఒక విత్తనమే. ఒక దేవుని యొక్క ప్రేమను గురించినటువంటి ఒక ప్రకటన మనుషులకు తెలియచేయబడినప్పుడు అది ఏంటి అంటే అనేకమైనటువంటి విత్తనాలు కలిగిన వృక్షంగా ఎదుగుతుంది, అనేక ఫలాలు ఫలించేటటువంటి వృక్షంగా ఎదుగుతుంది. ఆ సంతోషగానంతో ఆ పంట కోస్తాడు. ఆ పంట కోసేదైతే విషయము ఎట్లా జరుగుతుందంటే అక్కడ కూడా ప్రభు తెలియజేసే విషయం ఏంటంటే ప్రార్థన ద్వారా మాత్రమే, ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతుంది. పంట కోతకు వచ్చినప్పుడు కోయాలి, కోయబడటానికి ముందు పంట రావాలి. పంట రావాలంటే ముందు విత్తనం వేయాలి. ఆ విత్తనం వేయబడినది ఒక్క విత్తనం అయితే కూడా మరి ఇచ్చేటటువంటి విశేషమైనటువంటి ఆ ఫలము అది అనేకులకు ఆహారం అవుతుంది. అనేకులకు ఆహారం అయ్యేటటువంటి ఆ ఆహారం దేవుని మందిరంలో మనకు దొరుకుతుంది. ఈ వాస్తవికతను మరి తెలియచేయబడటానికి దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతుంటున్నాడు. ఆ విస్తారమైన పనలు మోసుకొని కన్నీళ్లతో అది పిడికిడి విత్తనాలు అయినప్పుడు, పిడికిడి విత్తనాలు మొలకెత్తాలంటే ఇంకెంత కన్నీళ్ళు కావాలి. ఒక్కొక్క విత్తనానికి మరి ఎంత అవసరమో అది అనుభవంలో మనకు బాగా తెలుసు. ఆ చెట్టు పెరిగి ఫలాలు వస్తున్నప్పుడు కూడా మనం వాటికి నీరు పోస్తూనే ఉంటాము. ఆ నీరు పోస్తూనే ఉండాలి. అది ఎదుగుతూనే ఉంటుంది, ఫలిస్తూనే ఉంటుంది. జీవించినంత కాలము ఫలిస్తుంది, అది చచ్చిపోయే వరకు ఫలిస్తుంది. ఆ ప్రక్రియ మనిషికి కావాలని ప్రభు కోరుకుంటున్నాడు. చనిపోయే వరకు ఫలాలు ఇవ్వాలి, మధ్యలో ఆగిపోకూడదు. మధ్యలో ఆగిపోయేటటువంటి ఫలాలతో కూడిన చెట్టు కాకూడదు ప్రభువుకు. అది నిరంతరం ఫలించే చెట్టుగా ఉండాలి. దానికి దోహదం చేసేటటువంటి శక్తి మరి దేనికి ఉందంటే ఆ ప్రార్థనకు ఉంది. అందుకే ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోత అన్నది ఎప్పుడు జరుగుతుందంట? ప్రార్థన చేయటం ద్వారా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొనుమా. సంగమా మౌనము దాల్చకుమా, కోసేటి పనిలోన పాల్గొనుమా. అంటే నిరంతరము ప్రార్థించాలి. మన కర్తవ్యం ప్రార్థించాలి, కన్నీటితో ప్రార్థించాలి, విడుదల కోరే వారి గురించి ప్రార్థించాలి. ఆ మనసే దేవుడు ప్రస్ఫుటం చేశాడు. ఆ మనస్సును దేవుడు అనుక్షణము అనునిత్యము మరి బయలుపరుస్తూనే వచ్చాడు. అందుకే ప్రభు మాటలలో అది మనకు స్పష్టం అవుతా ఉంది. ప్రభు అడుగుతున్నది లోకానికి సంబంధించినటువంటి విషయంగానే ప్రభు మాట్లాడుతుందన్నాడు. ప్రయాసపడి భారం మోయుచున్న సమస్తమైన జనములారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగచేస్తాను అంటున్నాడు. అందరినీ పిలుస్తుంటున్నాడు ప్రభు. లోకంలో ఈ భారము పాప భారం కలిగిన వారందరినీ పిలుస్తుంటున్నాడు, వారికి విశ్రాంతి కలుగచేస్తున్నాను అంటున్నాడు. నేను అందరికీ ప్రభు అంటున్నాడు, నేను అందరికీ ప్రభు అంటున్నాడు. మరి ఆయన మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరంగా పిలువబడతా ఉంది. అన్ని జనుల మీద ఆయన దృష్టి ఉంచుంటున్నాడు. అనుక్షణము మరి అందరినీ ప్రేమించగలిగినటువంటి ఆసక్తి ఒక ప్రభువుకు మాత్రమే ఉంది. మనం చూస్తున్నటువంటి విషయంగా అందరినీ ప్రభు ఆ స్థితిలో ఉన్న వారిని ప్రేమిస్తుంటున్నాడు. సుంకరి
పరిసయుడు ప్రార్థిస్తుంటున్నాడు. సుంకరేమో మరి ఆకాశం వైపు కన్నులెత్తడానికి కూడా భయపడుతూ తను తాను సంపూర్ణంగా అప్పగించుకొని ప్రార్థిస్తే, పరిసయుడు మరి విరుద్ధంగా ప్రార్థిస్తుంటున్నాడు. తను గొప్ప చేసుకుంటున్నాడు. ఉపవాసం చేస్తానంటున్నాడు. మరి తన యొక్క ఉన్నత స్థితిని ఈ సుంకర్లాగా అనేకులు ఉండేటువంటి వ్యభిచారిగా పాపగా నేను లేని ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే, ప్రభు ఎవరిని గొప్ప చేస్తుంటున్నాడు? సుంకని చేస్తుంటున్నాడు. అది సుంకర్యాగని కాదు ప్రభువుకు, సమరేయుడు అని కాదు ప్రభువుకు, అన్యజనుడాని కాదు ప్రభువుకు. ఎక్కడ న్యాయం ఉంటే, ఎక్కడ నీతి ఉంటే, ఎక్కడ ప్రేమించేటటువంటి శక్తి, నీతిని ప్రేమించేవాడు ఎప్పుడు దేవుని సంబంధే. అటువంటి వాణిని మరి ప్రభు అమితంగా ప్రేమించేవాడు అంటున్నాడు. ఆ స్థితిని కోరుకుంటున్నవాడు అంటున్నాడు. ఆ స్థితిలోనికి నడిపించబడాల్సినటువంటి అవసరం ఉంది అంటున్నాడు. అందుకే ప్రభు కోరుకుంటున్నది. మనం 66వ అధ్యాయానికి వస్తే, కీర్తనలు 66వ అధ్యాయానికి వస్తామండి. అక్కడ స్పష్టంగా ఏం రాయబడింది చూడండి. మొదటి వచనము, సర్వలోక నివాసులారా దేవుని గురించి సంతోష గీతము పాడుడి, ఆయన నామ ప్రభావము కీర్తించుడి. ఎవరు కీర్తించాలి? ఎవరు కీర్తించాలంట? సర్వలోక నివాసులారా. అంతా ఆయన సృష్టి. ఆయన సృష్టి ఎంతో ప్రేమతో సృష్టించుకున్నాడు, అపురూపంగా సృష్టించుకున్నాడు, అందమైన వాటిగా సృష్టించుకున్నాడు. ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశము, ప్రణాళిక కలిగి సృష్టించుకున్నాడు. కాబట్టి అందరి ద్వారా ఆయన నామానికి మహిమ కలగాలి. అందరూ ఆయనను స్తుతించాలి. అందరూ ఆయన నామ ప్రభావం కీర్తించాలి. అందరూ సంతోషంగా కీర్తించాలి. సంతోషంగా ఆనందంగా కీర్తించాలి. పిరికెడు విత్తనాలు ఏడుస్తూ పోయి విత్తనవాడు సంతోషంతో పనలు మోసుకొని వస్తాడంట. ఒక చెట్టు నుండి విపరీతమైనటువంటి ఫలితం వస్తుంది. అది భారంతో కూడినటువంటి, ఆ వేదనతో కూడినటువంటి ఆ విత్తటం అన్నది సంతోషకరంగా పనలు మోసుకునే స్థితికి నిన్ను నడిపిస్తుంది. అదే 66వ కీర్తనలో మొత్తం కూడా దేవుని యొక్క సన్నిధిని గురించి రాయబడుతుంది. 4వ వచనంలో, సర్వలోకము నీకు నమస్కరించి నిన్ను కీర్తించును, నీ నామమును బట్టి నిన్ను కీర్తించును. సర్వలోకము నీకు నమస్కరించి. ప్రభు ఒక ప్రణాళిక మొత్తము లోకానికంతా ఉజ్జీవం కలగటానికి, నిత్య జీవం కలగటానికి. అందుకే తను ప్రేమించిన కుమారుని లోకానికి అనుగ్రహించి ఉంటున్నాడు, పంపించి ఉంటున్నాడు. ఆయన ద్వారా నిత్య జీవం పొందటానికి ఆయనను బలిగాను అర్పణగాను అర్పించినటువంటి పరిస్థితి. అంత స్థితిలోనికి ప్రభువు తన కుమారుని ఇచ్చినాడంటే లోకాన్ని ఎంతో ప్రేమించుండాలి. ఎంతో ప్రేమిస్తే తప్ప ఆ త్యాగము, మనల్ని ప్రేమించిన వారినే మనం ప్రేమించగలుగుతాము. మనకు సహాయం చేసిన వారికే మనం సహాయం చేస్తాము. మనకు గ్రీటింగ్స్ చెప్పిన వారికే మనం గ్రీటింగ్స్ చెప్తాము. మన కానుకలు ఇచ్చిన వారికే మనం కానుకలు ఇస్తాము. ఆ చదివింపులు అన్నవి వారికి చదివించినవి ఎంత ఇచ్చినారు, మరి మనం ఎంత చదివించాలి, ఇలాంటి అల్పమైనటువంటి ఆలోచనలు మనిషి కలిగి ఉంటాడు. కానీ ప్రభు యొక్క ప్రేమ నిస్వార్థమైంది, నిష్కలంకమైనది. నిత్య జీవంలోనికి ప్రతి ఒక్కరు నడిపించబడడానికి, భూలోకం మీదే పరలోకం స్థాపించాలన్నది దేవుని యొక్క ఉద్దేశము. అందులో మరి మనము పాత్రలమై ఉంటున్నాము. మన నుండి దేవుడు పొందగలిగింది మన నుండి ఆదేశిస్తుంటున్నది, ఆశిస్తుంటున్నది, ఆయన చిత్తమై ఉంటున్నది ఏంటంటే మనము ఆ చెరలో నుండి విడిపించబడటానికి కన్నీటి ప్రార్థనతో మరి వారి నిమిత్తం ప్రార్థించడానికి, శత్రువుల నిమిత్తం ప్రార్థించడానికి, మన ఇరుగు పొరుగు వారిని, మనతో అనుకూలంగా ఉన్న వారిని ప్రేమించడం గొప్ప కార్యం కాదు. కానీ ఆ శత్రులతో ప్రేమించటమే గొప్ప కార్యం అంటాడు. అది హైలీ ఇంపాసిబుల్. ఒక మానవ స్వభావం కలిగిన వారికి, దేవునితో సంబంధం లేని వాటికి, దేవుని ప్రేమ రుచి చూడని వాటికి హైలీ ఇంపాసిబుల్. ఏది హైలీ ఇంపాసిబుల్? శత్రువులను ప్రేమించటము. ఆ పగ అన్నది కలకాలము. మనం చూస్తుంటేనే ఉన్న లోకంలో ఎంత విస్తరించిందంటే పగ తరతరాలు, ఏ కాలంలోనూ జరిగినటువంటి ఒక ఘోరమైనటువంటి ఒక హత్య సంబంధమైంది కొన్ని తరాల తర్వాత మళ్ళీ బయటపడుతున్నటువంటి విషయం.
అంటే తరతరాలు పగలు దాచుకున్నటువంటి ఒక మానవ బలహీనత అక్కడ కనిపిస్తా ఉంది. ప్రభు సంపూర్ణంగా దానికి విరుద్ధమైంటున్నాడు. పాపులను కూడా ప్రేమిస్తుంటే, నేను పాపుల కొరకే కానీ నీతిమంతుల కొరకు రాలేదన్న ప్రభు. రోగం ఉన్న వారికే కానీ వైద్యుడు అవసరం, కానీ ఆరోగ్యంగా ఉన్న వారికి వైద్యుడు ఎందుకు అంటున్నాడు ప్రభు. ఆ ప్రేమ తత్వము, ఆ ప్రేమ సారము మనము మన ద్వారా వెదజల్లబడాలి. దేవుని గురించి ప్రకటించాలి, ఆ ప్రేమను గురించి ప్రకటించాలి. నువ్వు ఎలా ప్రకటిస్తావు అన్నది నీకు ప్రభు ఇచ్చినటువంటి తలాంతు. ఆ తలాంతు అది ఒక పిడికెడు విత్తనాలు అన్నది ఆ వాక్యము ద్వారా, దేవునితో సంబంధం ఉండటం ద్వారా నీవు పొందినటువంటి ఆ తలాంతును, ఆ ఆధిక్యతను తద్వారా మరి అనేకులకు దేవుని వాక్యం ప్రకటించడానికి ప్రభు మార్గం సులభతరం చేస్తున్నాడు. నేను వ్యర్థంగా ప్రభు సృష్టించలే, నీకు వ్యర్థంగా జన్మనివ్వలే, నాకు ఇవ్వలేదు. ఆయన నామం ప్రకటించబడటానికి, గొప్ప చేయబడటానికి ఇచ్చినాడు, చాటింపబడటానికి ఇచ్చినాడు. ఆ ప్రేమాసారము లోకంలో విత్తబడటానికి ఇచ్చాడు. లోకమంతా కూడా ఆయన ప్రేమించగలిగాడు, మనల్ని ప్రేమించే మార్గం చూపించాడు. ఆ ప్రేమించే మార్గము, నీ పొరుగువాడిని ప్రేమిస్తే చాలంటున్నాడు. ఆ పొరుగువాడు ఎవరంటే నువ్వు ముక్కుమొహం తెలియని వాడు కూడా కావచ్చు. అటువంటి వాడిని ప్రేమిస్తే నువ్వు దేవుని పోలి నేర్చుకుంటావు, నువ్వు దేవుని పోలి నేర్చుకుంటావు. ఎందుకంటే ఆ పోలికలు సృష్టించాడు ప్రభు, ఆ ఉద్దేశంతోనే సృష్టించాడు. మరి భూమిని విస్తరించి ఫలింప చేసే ఫలించాలి అంటున్నాడు. నువ్వే ఫలించకపోతే దేవుని వాక్యము నీలోనే మొలకెత్తకపోతే, దేవుని వాక్యం నీలోనే పెద్ద వృక్షమై శాఖోపశాఖలుగా విస్తరించే ఫలాలు ఇవ్వకపోతే, ఇతరులకు ఫలాలు అందించడానికి, ఇతరులకు నువ్వు ఆహారం అవటానికి, ఇది ఆహారం పంచిపెట్టడానికి హైలీ ఇంపాసిబుల్. ప్రభు అదే చెప్తుంటున్నాడు. ఆ కన్నీళ్ళతో విత్తుతూ మరి ప్రభు సన్నిధిలో హృదయాలను ఇతరుల కోసం కుమ్మరించేటటువంటి హృదయం అయితే ప్రభు కోరినట్లుగా సర్వలోక నివాసులు ఆయన సన్నిధికి వస్తారు, ఆయనను స్తుతిస్తారు, నీతో పాటు కీర్తిస్తారు. మరి ఈ కీర్తనకారుడు చాలా సంతోషంగా చెప్తున్నాడు. ప్రభు చేసిన గొప్ప కార్యం, విడుదల కార్యం గురించి సంతోషంగా చెప్తుంటున్నాడు. కానీ తనకున్న బాధ్యతను తెలియజేస్తుంటున్నాడు. వాడిని విడిపించు ప్రభు అని ప్రార్థన చేస్తుంటున్నాడు. ఆ కన్నీళ్లతో విడిచే ప్రార్థనకి ఎంత అవసరతమో తెలియజేస్తుంటున్నాడు. ఇతరుల కోసం ప్రార్థించటం ఎంత అవసరమో, నడిపించబడటం ఎంత అవసరమో మొదట్లోనే చెప్పాను. we can take the horse to the waters, but we cannot make it drink. మనం నడిపించాలి అంతే. కార్యం జరిగించేది ప్రభు జరిగిస్తాడు. ఆ ఇచ్చ అనేది ప్రభు పుట్టిస్తాడు ఆ హృదయంలో. ఇశ్రాయేలీయులలో అనేక మంది కుష్ఠరోగులు ఉన్నటువంటి పరిస్థితి. నయమాను మాత్రం ఎందుకు ప్రభు వలన స్వస్థత పొందాడు? ఇశ్రాయేలీయుల అనేక మంది విధవరాలు ఉన్నప్పటికీ ఎందుకు సారెపతు విధవరాలను మాత్రమే ఏలియా కొరకు ఏర్పాటు చేసుకున్నాడు? అది ప్రభు చిత్తము, ప్రభు ఉద్దేశము. కానీ నడిపించాల్సిన విషయం, చాటించాల్సిన విషయం, ప్రస్ఫుటం చేయాల్సినటువంటి విషయము, ప్రకటించాల్సిన విషయము మన బాధ్యత ఏంటున్నది. సంపూర్ణంగా అది మన బాధ్యత ఏంటున్నది. మనకు చేయగలిగిందే ఒక కన్నీటి ప్రార్థన మాత్రమే. అదే చాలా ఫలితాన్ని ఇస్తుందని ప్రభు దేవుని వాక్యం సెలవిస్తుంటుండగా, మరి దేవుడి కొద్ది వాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్, 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 ఆమేన్. అమ్మగారు వారంలో కోతకాలపు పండుగ పురస్కరించుకొని అమ్మగారికి ఆహ్వానం అందింది. ఈరోజు విన్నాము మనం. గత వారమే అమ్మగారు మాకు పంపించండి, మేమందరం విని సంతోషిస్తాము, ఆనందిస్తాము, గ్రూపులు కూడా పెడతాము అని గత వారము దేవుడిచ్చిన సందేశము, దేవుడు అమ్మగారి హృదయంలో ఉంచిన సందేశము ఈనాడు ఈ విధంగా మనందరి మధ్యలో వినిపింప చేసిన ప్రభువుకు కృతజ్ఞతలు. కన్నీటి ప్రార్థన. విత్తనము వేసేవాడు కన్నీళ్లు విడుస్తాడు.
ఎవరి మధ్యలో విత్తనము వేస్తున్నారో ఆ కష్టము, ఇబ్బంది, సమస్య ఉన్నవారి ఆ కష్టము మన కష్టం అనుకోవాలి. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడంటే ప్రేమ కలిగి తన జనితైక కుమారుడు. అటువంటి ప్రేమ ఉన్నప్పుడే హృదయము మెత్తన చేయబడుతుంది. తేమ, తడి మన కన్నులకు కలుగుతుంది. సువార్త విత్తనము విత్తేటప్పుడు కేవలము ప్రకటించుకుంటూ వెళ్ళిపోతే అక్కడ ఉన్న వాళ్ళు ఏ ఇబ్బందిలో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ కష్టములో నలిగిపోతున్నారో ఆ కష్టము మనదనుకోవాలి. సువార్థికుడు కలిసిపోవాలి. సువార్థికుని ఇన్వాల్వ్మెంట్ సమాజంలో ఉండాలి. అప్పుడే కన్నీళ్ళు వస్తాయి. ఇబ్బందులు, కష్టాలు, రోగులు ఎన్ని ఆపదల్లో ఉన్నారు. మన చుట్టూ ఉన్న సమాజం ఎన్ని ఆపదలో ఉన్నారు. కోస ప్రాణముతో విడిచిపెట్టి అపవాది వెళ్ళిపోతున్నాడు. అందరినీ సవనకు లోను చేస్తున్నాడు. సమరయుడు, యాజకుడు, లేవీయుడు వెళ్ళిపోతారు, కానీ సమరయుడు ఆగిపోతాడు. సమరయుడు దాటిపోలేదు. ఆ మంచి సమరయుని పోలి మనం కూడా కాస్తంత ఆగాలి. ఆ కొస ప్రాణము విడిచిపెట్టబడిన వాడు వాహనము అవసరమైంది, తన వాహనం మీద ఎక్కిస్తాడు. బలహీనుడు ఎప్పుడు పోతుందో ప్రాణము. అటువంటి ప్రాణము పోయే ప్రాణాపాయమైన స్థితిలోనికి మనం వెళ్ళాలి. అప్పుడే కన్నీళ్ళు వస్తాయి. అయ్యయ్యో, అయ్యో, యూదుడని తెలుసు సమరయునికి, సమరయుడితో సాంగత్యము చేయని వారు అని తెలుసు. సహజ మానవ ధర్మము జ్ఞాపకము చేసుకుంటున్నాడు. సాటి మనిషి, తోటి మనిషి అని తన అమూల్యమైన వస్తువులు, నూనె, ద్రాక్షరసము ఖర్చు చేస్తాడు. 2 కాసులు ఇస్తాడు. ఇంకా ఏమైనా ఖర్చు చేస్తే నేను మరలా వచ్చినప్పుడు ఆ ఖర్చు భరిస్తానంటాడు. ఆగిపోవాలి. సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఉన్నాయి. సువార్థికుడు అక్కడక్కడ ఆగాలి. ఆ సమస్యలను పరిష్కరించాలి. కన్నీటి ప్రార్థన చేయాలి. ఏ విధంగా సమస్యలు పరిష్కారం అవుతాయి? ప్రార్థన వల్లనే, కన్నీటి ప్రార్థన వల్లనే. తడి, తేమ నిండిన కన్నుల్లో నుంచి కన్నీటి ప్రార్థన. అమ్మగారికి శ్రేష్టమైన సందేశం ఇచ్చిన అమ్మగారికి నిండుగా వందనాలు. యాకోబయ్య గారు ఒక మాట, చిన్న మాట ప్రార్థన చేయండి. సమయం చాలా అయిపోయింది. కింది వాళ్ళు వచ్చేస్తున్నారు. యాకోబయ్య గారు ప్రార్థన. మహాగణుడైన మా దేవ, సర్వోన్నతుడా, నీకు వందనాలు, స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయంలో తండ్రి శ్రేష్టమైన నీ మాటలు వినటానికి మాకు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి వందనాలు.